హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్యాషన్‌గా ఫ్యాషన్‌ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి. ఫ్యాషన్ అంటే ఒక ట్రెండ్‌ని మనం ఫాలో అవుతున్నాం కాదు. ఒక ట్రెండ్‌ని క్రియేట్ చేయడం. అంటే ఇన్నోవేటివ్‌గా, క్రియేటివ్‌గా ఉన్న ఫీల్డ్ ఏది అంటే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ అన్నమాట. ఫ్యాషన్‌కి సంబంధించిన కొన్ని స్కిల్స్ మనం నేర్చుకోవాలి. అలాంటిదే ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే ఒక ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు మనకి చక్కటి ఫ్యాషన్ డిజైన్‌కి సంబంధించిన సరికొత్త కోర్సెస్ అండ్ అందులో మనం జాయిన్ అవ్వడం వల్ల మనకి ఫ్యూచర్ పరంగా ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ కెరియర్ పాత్ని కూడా మనం చూస్ చేసుకునే విధంగా వీళ్ళు కల్పిస్తున్నారు. అండ్ మనతో పాటు ఉన్నారు హెచ్ఓడి రచన గారు. హాయ్ రచన గారు. హాయ్ అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. నిజంగా ఈ రోజుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఫ్యాషన్ సెన్స్ అనేది ఉండి తీరాల్సిందే. కొంతమందికి లేని వాళ్ళకి ఎలా అడగాలా అన్న దానిలో కూడా కొంతమంది తడబాటు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కోర్సెస్ని మీరు అందిస్తున్నారు. దాని గురించి తెలుసుకోవాలంది. ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? మన దగ్గర ఐఎన్ఏఎఫ్డి ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్‌లో మనము డిప్లొమా నుంచి బీఎస్సీ డిగ్రీ వొకేషనల్ కోర్సెస్ వరకు మనం అవైలబుల్ ఉందండి. ఓకే. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ డిగ్రీ కోర్సెస్ వరకు మనం తీసుకోవచ్చు. నార్మల్‌గా ఎలిజిబుల్ ఏంటి అనంటే 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుందండి. ఓకే, నైస్. ఎవరన్నా కూడా ఎలిజిబుల్ ఇక్కడ. యెస్. ఓకే, సూపర్. అండ్ ఇంకో విన్నాను నేను, స్కాలర్‌షిప్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి విన్నాను. దీని అవునండి. గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్తారా? యాక్చువల్‌గా ఏంటి అనంటే స్కాలర్‌షిప్ ఎగ్జామ్స్ అనేది ఫస్ట్ స్కాలర్‌షిప్ ఎగ్జామ్ అయ్యింది. మనకు మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. అది చూసిన తర్వాత ఫ్యాషన్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే మనీ విషయంలో కొంచెం బ్యాకప్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకు మేము మొన్న స్కాలర్‌షిప్ ఎగ్జామ్ మిస్ అయిపోయాము. మళ్ళీ మాకేమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా అన్నట్టు అడుగుతున్నారు. కాబట్టి ఈ మంత్ జూలై 19th and 20 2 days ప్లాన్ చేస్తున్నాం. ఈ స్కాలర్‌షిప్స్ ప్రోగ్రామ్ అన్నది. అవునండి. ఓకే. ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే నార్మల్‌గా మనకు కాలేజ్ నంబర్‌కి కానీ లేదు అని అంటే మీరు వెబ్‌సైట్‌లో చూసుకున్నా కానీ మనకు నంబర్ వస్తుంది. దానికి కాల్ చేసి మీరు ఎన్రోల్మెంట్ చేసుకుంటే మీ నంబర్ అనేది ఫీడ్ అయిపోతుంది మన దగ్గర. ఓకే. వాళ్ళకు సింపుల్ అండ్ చాలా బేసిక్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది. అందులో మీరు రాస్తే మీకు వచ్చిన మార్క్స్ బట్టి అప్ టు 100% స్కాలర్‌షిప్ ఉంది ఇప్పుడు. హే, నిజంగా? యెస్. 100% ఇస్తున్నారు. 100% వరకు ఉంది. ఓ సూపర్ అండి. ఎట్లా అని అంటే మనకు చాలా మందికి క్రియేటివిటీ చాలా బాగుంటుందండి. వాళ్ళకి ఎట్లా అని అంటే వాళ్ళకు అంటే డిజైన్స్ చేస్తారు, గార్మెంట్స్ చేస్తారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే ఒక దగ్గర మనం వెళ్ళి కొంచెం మనీ పెట్టి చదవలేని వాళ్ళకు కూడా మనం సపోర్టివ్గా ఉండడానికి 100% స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉంది ఇప్పుడు. ఓకే. ప్రతి ఒక్కరికి అయితే స్కాలర్‌షిప్ ఉండేటట్టుగానే Yes, yes. అనిపిస్తుంది అవును, అన్నమాట. అవును. ఓకే. ఏంటి అని అంటే ఇప్పుడు మీ స్టూడెంట్స్ కూడా వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళు ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఏంటి వాళ్ళకు ఫ్యాషన్ డిజైనింగ్ పైన ఏదైనా నాలెడ్జ్ ఉందా, మనం కూడా చెయ్యొచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఇంకొంచెం మనీ సపోర్ట్ అనేది మనం ఇస్తున్నాం కాబట్టి అందరు యూటిలైజ్ చేసుకోవాలి. చేసుకుంటే చాలా మంచిదండి బాగుంటుంది. నిజంగా. అయితే ఇది మనకి హైదరాబాద్ లోనే ఉందా? ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఏమన్నా ఉన్నాయా బ్రాంచెస్? లేదండి, హైదరాబాద్లో అమీర్పేట్లో ఉంది. అండ్ అలానే ఇప్పుడు ఫ్యాషన్ అనగానే, ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే ఏంటంటే మనకి టైలరింగ్ ఉంటుంది. ఇప్పుడు బొటిక్స్ మనం చూస్తూ ఉంటాం కదా, అవి రన్ చేసుకోవడానికి పక్కన మాస్టర్ ఉంటూ ఉంటారు. అలా కాదు, ఇలా చెప్పడానికి డైరెక్షన్స్ ఇచ్చేంత వరకే ఫ్యాషన్ డిజైనింగ్. ఏమేమి స్కిల్స్ ఇందులో మనం డెవలప్ చేసుకోవచ్చు అంటారు? యాక్చువల్గా అయితే ఫ్యాషన్ డిజైనింగ్ రాగానే అందరూ ఓన్లీ కట్టింగ్ స్టిచ్చింగే అనుకుంటారు. కాకపోతే ఓకే, కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఎండ్ ప్రోడక్ట్ ఉంటుంది. ఒక గార్మెంట్ని మనము డిజైన్ చేయడానికి ఫస్ట్ ఎవరికైతే మన క్లయింట్స్ ఎవరికైతే మనం డిజైన్ చేస్తున్నామో క్లయింట్ డీటెయిల్స్ తీసుకుంటాము. వాళ్ళు హైట్ ఎట్లా ఉన్నారు, వెయిట్ ఎంత ఉంది, వాళ్ళ కాంప్లెక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ ఈవెంట్కి వెళ్తున్నారు, అది నార్మల్ అది వెడ్డింగ్ ఈవెంటా, లేదు పార్టీ ఈవెంటా, ఈవినింగ్ ఈవెంటా, సమ్మర్ ఈవెంటా, అవన్నీ చూసుకున్న తర్వాత మనము ఫస్ట్ వాళ్ళని ఇమాజిన్ చేసుకొని వాళ్ళకు తగ్గట్టు డిజైన్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఇవి కాకుండా మనకు ఫ్యాషన్ డిజైనింగ్ లో కలర్ కాంబినేషన్స్ అనేది పెద్ద సబ్జెక్ట్ అండి. యాక్చువల్గా అంటే ఎవరికి ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఇస్తే వాళ్ళు ఇంకొంచెం రిచ్ లుక్ గా కనిపిస్తారు, కొంచెం లగ్జరీ లుక్ రావాలి అని అనుకుంటే ఎలాంటి కలర్ కాంబినేషన్స్, సర్టల్ కలర్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, బ్రైట్ కలర్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది నాలెడ్జ్ అంతా ఫ్యాషన్ డిజైనర్స్ కి మాత్రమే ఉంటుంది. దెన్ ఒక్కసారి గార్మెంట్ రెడీ అయిపోయిన తర్వాత, డ్రెస్ రెడీ అయిపోయిన తర్వాత కొంచెం ఏదన్నా కొంచెం ఇప్పుడు మీరు పెట్టుకున్న బ్రోచ్ కూడా అంటే మీ డ్రెస్ మొత్తానికి ఒక హైలైట్ పార్ట్ అది. అంటే డ్రెస్
అది. అంటే ఇప్పుడు మనం ఫ్యాషన్ డిజైనర్స్ ఏంటి అని అంటే ఒక డ్రెస్ డిజైన్ చేసిన తర్వాత దాన్ని కొంచెము పాపప్ చేయడానికి ఏదైనా బ్రోచెస్ కానీ, లేదు అంటే ఎంబలిష్మెంట్ ఎంబ్రాయిడరీ కానీ, బటన్స్ కానీ, లేదు అని అంటే జర్దోసి వర్క్ కానీ, దేనికి ఎలాంటి ఎంబ్రాయిడరీ చేయాలి అనేది కూడా మన ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉంటుంది. ఓకే. దెన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుందాము అని అనుకుంటున్నాం, బొటిక్ రన్ చేసుకుంటున్నాము అనుకుంటున్నాం, మన క్లయింట్స్ ఇక్కడ మన పక్కలో లేరు, కొంచెం యూఎస్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు అని అనుకున్న వాళ్ళకు మనము డిజిటల్గా వాళ్ళకు మన డిజైన్స్ ఎట్లా చేయాలి అని అన్నప్పుడు క్యాడ్ అనేది ఉంటుంది. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్లో మనము ఇలస్ట్రేటర్ అండ్ ఫోటోషాప్స్ ఇవన్నీ మనం నేర్పిస్తాం కాబట్టి ఈజీగా అంటే మనము డిజైన్ చేసిందంతా కంప్యూటర్స్లో చేసి వాళ్ళకు పంపించినప్పుడు వాళ్ళ అప్రూవల్స్ అనేవి వస్తాయి. ఓకే. దాంతోపాటు మనకు 10 సబ్జెక్ట్స్ ఉంటాయి ఎక్స్ట్రా. ఓకే. ఈ 10 సబ్జెక్ట్స్లో ఏ ఒక్క సబ్జెక్ట్లో మీరు మంచిగా ఫాస్ట్గా ఉన్నారు, లేదు అని అంటే ఏ ఒక్క సబ్జెక్ట్లో మీరు బాగున్నారంటే ఆ ఒక్క సబ్జెక్ట్స్ పైన మీరు ఎర్న్ చేయొచ్చు మనీ. ఓకే. ఏ ఒక్క సబ్జెక్ట్లో మీరు తరువుగా ఉంటే ఆ సబ్జెక్ట్ పైన మీరు ఒక కెరియరే స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఒకానొక టైంలో ఎక్కడ చూసినా ఎవరు చూసినా కూడా ఏం చేస్తున్నారంటే బొటిక్ పెట్టా ఈ మాటలు బాగా విన్నాము. కానీ అందులో సస్టైన్ అవ్విన వాళ్ళు మాత్రం చాలా తక్కువ. మిగతా వాళ్ళందరూ కూడా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళే. ఇలాంటి వాళ్ళకి ఎందులో ల్యాక్ అవుతున్నారు వాళ్ళు అసలు? యాక్చువల్గా ఏంటి అంటే బికాస్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళకు నాలెడ్జ్ లేకపోవడం. అది ఇప్పుడు నేనే అనుకోండి, నేను ఫ్యాషన్ డిజైనింగ్ నేను నేర్చుకోలేదు, ఒక బొటిక్ రన్ చేశాను, నేను జస్ట్ ప్యాటర్న్ మేకింగ్ మాస్టర్ పైన డిపెండ్ అయ్యి నేను స్టార్ట్ చేసేస్తాను. కరెక్ట్. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. దాని తర్వాత కస్టమర్స్ వస్తున్నారు, వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదన్నా ల్యాక్ అవుతుంది, లేదు అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మళ్ళీ కస్టమర్స్ మన దగ్గరికి రారు. మన ప్యాటర్న్ మేకింగ్ మాస్టర్ బాగుంటేనే కటింగ్ అండ్ ఫిట్టింగ్ బాగుంటేనే వస్తారు. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి అని అంటే జస్ట్ మనం గూగుల్లో సర్చ్ చేసేసి ఈ డిజైన్ మనకు కావాలి అని అనుకుంటే మనం ఫ్యాబ్రిక్స్ తెచ్చి కుట్టించేసుకుంటున్నాం. కానీ అది సెలబ్రిటీకి సెట్ అవుతుంది, మనకు సెట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. మన బాడీ షేప్ ఏంటి, మన కాంప్లెక్షన్ ఏంటి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది కాపీ అండ్ పేస్ట్ లాగా పెట్టినప్పుడు మనకు అది అంతగా నప్పదు. ఈ అన్ని నాలెడ్జ్ తీసుకొని మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేసి బొటిక్ రన్ చేసిన వాళ్ళు చాలా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఆల్ ఇన్ వన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సూపర్ అండి. ఇవి చూడడానికి ఏంటంటే ఓకే ఈజీగానే అనిపిస్తూ ఉంటుంది, బట్ చాలా లోతుగా డెప్త్ గా తెలుసుకుంటేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం అనమాట. అయితే ఇందులో మీరు 3 years వరకు కోర్స్ ఉందని చెప్పేసి అన్నారు కదా, సో ఇది ఎలా ఉంటుందండి? 3 years లో మీరు ఏం నేర్పించబోతున్నారు? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు 1 year ఉంది అనుకోండి, నార్మల్ గా డ్యూరేషన్ బట్టి మనకు సిలబస్ అనేది ఉంటుంది. ఇప్పుడు 1 year దాంట్లో ఎట్లా ఉంటుందంటే ఆల్ ద 10 సబ్జెక్ట్స్ ఉంటుంది, దాని తర్వాత ఫ్యాషన్ షో ఉంటుంది. 10 సబ్జెక్ట్స్ అన్నారు కదా, అసలు ఏమేమి మనం తెలుసుకోవచ్చు, స్కిల్స్ ఎందులో డెవలప్ చేసుకోవచ్చు? ఇప్పుడు సబ్జెక్ట్స్ వైజ్ వచ్చేసిన తర్వాత నార్మల్ గా మన దగ్గర వచ్చే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా మన దగ్గర జాయిన్ అయినప్పుడు అందరికి ఫ్యాషన్ నాలెడ్జ్ ముందే ఉండాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చే వాళ్ళకు మనం ఫస్ట్ ఏం చేస్తాము అని అంటే మన ఫ్యాషన్ ట్రాక్ లకు తీసుకొస్తాం వాళ్ళందరినీ. దానికి ఒక 10, 12, 15 days పడుతుంది. మన ఫ్యాషన్ ట్రాక్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. పెన్సిల్ ని ఎట్లా హోల్డ్ చేయాలి అన్న టాపిక్ నుంచి ఒక గార్మెంట్ ని, ఒక కాస్ట్యూమ్ ను ఎలా సేల్ చేయాలన్న వరకు మేము మొత్తం పూర్తిగా నేర్పించేస్తాం. అంటే ఈ 6 months కోర్స్ లో కూడా ఇన్ని కవర్ చేస్తారా? బేసిక్ అన్ని కవర్ అవుతుంది. 3 months కోర్స్ కూడా ఉంది మన దగ్గర. 3 months కోర్స్ ఉంది. 6 months కోర్సెస్ ఎట్లా అంటే క్రాష్ కోర్సెస్ లాగా ఉంటాయి. చాలా మందికి ఇప్పుడు బొటిక్ రన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు టైలరింగ్ రాదు, కటింగ్ రాదు, బట్ స్టిల్ మీరు అన్నట్టు మాస్టర్స్ ని పెట్టేసుకొని రన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు మనకు 6 months 3 months లో వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ లో నేర్చుకొని వెళ్ళిపోతారు. ఓకే రచన గారు, సో ప్రతి ఒక్కరికి కూడా ఇది అంటే హౌస్ వైఫ్స్కి కావచ్చు, వర్కింగ్ విమెన్ ఇందాక మీరు చెప్పిన డాక్టర్ కేస్ కావచ్చు, అండ్ అలానే స్టూడెంట్స్ ఎవరైతే ఫ్యాషన్ మీద ప్యాషన్ ఉందో అలాంటి వాళ్ళందరికీ కూడా సో చక్కగా సెట్ అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా డీటెయిల్గా మా వ్యూవర్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు. థ్యాంక్ యూ.